ఒక రెండు మాటలు అంట. ఒకటి, ఆంధ్ర రాజకీయ నాయకులు అక్కడి ఏజెంట్లు, అంటే వాళ్ళ ఏజెంట్లు ఇక్కడ ముఖ్యమంత్రులుగా ఉన్నారన్నారు కవిత గారు. రెండోది ఏంటి, ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, మీ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గారు బేలమాటలతో వీళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారు అని. ఈ రెండు కీలకమైన పాయింట్స్ వారు చేసిన కామెంట్స్. రిషి గారు, ముందుగా మీకు, ప్యానెల్ ఉన్న పెద్దలకి అండ్ ఏబిఎన్ ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్. అసలు మనం ఏ రాజకీయ పార్టీల గురించి కొత్తగా వస్తున్నారని మాట్లాడుకుంటున్నాం? తెలంగాణ రాకంటే ముంగట ఏ పార్టీలు ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత ఏ పార్టీలు ఉండే, గవే పార్టీలు ఉండే. తెలంగాణ వచ్చిన తర్వాత మీ నాయన అధికారంలో ఉంటున్నప్పుడు పోటీ చేసినటువంటి పార్టీలే. ఈరోజు కొత్తగా తెలంగాణకు వస్తున్నటువంటి పార్టీలు ఏమైనా ఉన్నాయా? రాజకీయంగా సరే వ్యాఖ్యలతోటి దుమారం రేగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు వేరే లెక్క, కానీ కొత్తగా వస్తున్నటువంటి రాజకీయ పార్టీలు ఏంటివో నాకు చెప్పండి. కొత్తగా వచ్చినటువంటి రాజకీయ పార్టీ ఏందో తెలుసా? కవిత గారు టీఆర్ఎస్ మాత్రమే, ఇంకేది కాదు. ఎందుకనంటే సరే మనం ఏంటిది అని అంటే తెలంగాణ ఆత్మగౌరవ వ్యవహారం అని చెప్పి అక్క పెద్దగా మాట్లాడింది, గట్టిగా మాట్లాడింది కాబట్టి నేను అంటున్నా. అంటే ఆయన జాతిపిత అంటే నాయన కిందకి లెక్క అవుతుంది, అమ్మ అని ఎట్లా అంటారు? దానికి లేదు, ఆమె అప్పీల్ చేసి ఒప్పుకోవాలి కదా తెలంగాణ జనాలు, అట్లా ఉండదు. కానీ సరే అక్క ఏమంటుంది అంటే తెలంగాణ ఆత్మగౌరవం అనేటటువంటిది మనం కొట్లాడాలని. అక్క అధికారంలో ఉన్న 9.5 సంవత్సరాలలో ఏ రోజన్నా జెండాల నాయన కిలాఫ్ పట్టినటువంటిది ఉండేనా? అసలు ఈ తెలంగాణ అనేటటువంటి కాదు సార్, తెలంగాణ కల్చర్, తెలుగు కల్చర్లో ఫస్ట్ ఆత్మగౌరవ వ్యవహారం అనేది ఎక్కువ ఉంటుంది, మనకు ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుంది. ఎవడన్నా ఒక మాట అంటే మనం పడం, ఒక పూట తినకుండా నన్ను ఉంటామేమో, కానీ ఒక మాట అన్నాడంటే నిద్ర పట్టదు మనకి. అట్లాంటి పరిస్థితులలో ఫస్ట్ తెలుగువారి ఆత్మగౌరవం అన్నప్పుడు ఎన్టీ రామారావు గారిని ఏ మెజారిటీతో గెలిపించారో దాంట్లో తెలంగాణ జాతి కూడా ఉంది, ఆడ కూడా ఆత్మగౌరవమే తీసుకున్నాం. తర్వాత ఒకసారి ఎన్టీ రామారావు గారు తర్వాత ఇతర రాష్ట్రానికి, అంటే ఇప్పుడు వేరే రాష్ట్రం అయ్యారు కానీ ఇతర నాయకుల యొక్క పెత్తనం పెరిగిపోయింది. ఈ యొక్క ప్రాంతం తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది, అది నీళ్ళలో కానీ నిధులలో కానీ నియామకాలలో కానీ ఇవన్నిట్లలో మన పాలు తగ్గిపోతుంది, ఇది అన్యాయము. వాళ్ళ అధికారంలో ఉండి మనకి ఈరోజు మన పాలు తగ్గియడము, అది కూడా ఈ ప్రాంతంలో ఉండుకుంటా పాలన చేసుకుంటే ఇది ఇది అన్యాయం అని చెప్పేటటువంటి దాంతో మనం కొట్లాడుకున్నాం. కొట్లాడుకుంటే ఆడ కూడా తెలంగాణ వాదం అనేటటువంటి ఒక ఆత్మగౌరవంతో ఈ యొక్క రాష్ట్ర సాధన 28న విగ్రహావిష్కరణ ముఖ్యమంత్రి చేయడం దగ్గర మొదలైంది. 2 పవన్ కళ్యాణ్ ఇష్యూ కన్నా ముందు, సరే అంతకుముందు నాగేశ్వర ఆయన ఏదో మాట్లాడారు. మొత్తం ఈ 3 అంశాలు చాలా కీలకంగా మళ్ళీ ఉద్యమ కాలం నాటి రోజులు తీసుకురావాలని ఎవరు కోరుకుంటున్నారు, అది ఎవరికి పొలిటికల్ గా లాభం చేస్తుంది? రిషి గారు, అందుకనే కొంచెం పాతకు పోయి క్రోనలాజికల్ గా వస్తున్నా. ఆడ ఆత్మగౌరవమే వచ్చింది ఎన్టీఆర్ గారి దగ్గర, తర్వాత ఇప్పుడు తెలంగాణ దగ్గర ఆత్మగౌరవమే వచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏవైతే నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి మనం మాట్లాడుకున్నామో ఈ మూడిట్లలో సాకారమైనటువంటిది ఏముండే? ఒక మన రాష్ట్రం, మన పరిపాలన, మన నాయకులు, మన ప్రాంత ప్రజలు మనం చేసుకునేటటువంటివి యొక్క ఆస్కారం మనకు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారైనా లేకపోతే పవన్ కళ్యాణ్ గారైనా అన్ని ఎన్నికలలో కూడా ఇంచుమించు ఆల్మోస్ట్ మొన్న అసెంబ్లీ ఎన్నికలలో కూడా పవన్ కళ్యాణ్ గారు పోటీకి నిలబెట్టడం జరిగింది. ప్రజలకు తెలుసు ఎవరిని ఉంచుకోవాలి, ఎవరు వద్దు, ఎవరిని గౌరవించుకోవాలి, ఎవరిని చిన్ని తార లెక్క చూడాలి. ఎవరన్నా మన ఇంటికి ఒక అభిమాని ఉంటాడో, అభిమాని వచ్చిన తర్వాత ఒక రిసీవింగ్ అనేటటువంటి కాడ మనం ఏడా డిస్రెస్పెక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఆత్మగౌరవ వ్యవహారం వచ్చినప్పుడు తెలంగాణ జాతిని కించపరిచినట్టు, తెలంగాణ సెంటిమెంట్స్ హర్ట్ అయ్యేటటువంటి విధంగా మాట్లాడినప్పుడు మాత్రం నొచ్చుకొని ఒక మాట ఖచ్చితంగా తెలంగాణ జాతి అనేటటువంటి అంటారు. ఇక్కడ ఆ అంశాన్ని రాజకీయంగా చూడాల్సినటువంటి అంశాలు వేరు, వ్యక్తిగతంగా చూడాల్సినటువంటి. దాటి బయటికి రమ్మని పవన్ కళ్యాణ్ అప్పీల్ చేస్తే ఢిల్లీలో మీటింగ్ పెట్టి ఆంధ్రప్రదేశ్లో కులాల వరకు ఆగిపోయారు, తెలంగాణలో ప్రాంతాల వరకు ఆగిపోయారు, దేశాన్ని ఒక యూనిట్ గా చూడండి. పవన్ కళ్యాణ్ గారి నుంచి కొత్తగా సూక్తులు వినేటటువంటి పరిస్థితులలో తెలంగాణ ప్రజలు లేరు. తెలంగాణ వచ్చినటువంటి మరుసటి రోజు నుంచి తెలంగాణ రాకంటే ముంగడ ఒకటి, ఈ కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణ వాళ్ళమే కదా, రాష్ట్రాన్ని ఇచ్చిన వాళ్ళం, రాష్ట్రం కోసం కొట్లాడుకున్నటువంటి వాళ్ళం, రాష్ట్ర ఆకాంక్షలు నెరవేరుస్తున్నటువంటి దాంట్లో ముందుకు నడుస్తున్నటువంటి వాళ్ళం. తెలంగాణ రాష్ట్ర సహకారం అప్పుడు కూడా ఉద్యమ సమయంలో కూడా మమ్మల్ని మేము చంపుకున్నామే తప్ప ఇంకొకరి మీద దాడులు చేసినటువంటి చరిత్ర జాతికి లేదు, ఈ గడ్డకు అంతకంటే లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఏ రోజన్నా ఎవరి మీదనన్నా ఒక చిన్నపాటి దాడో లేకపోతే ఇంకొక విమర్శనో కిందికి చేసినటువంటి మాటలు ఎక్కడన్నా జరిగినాయా? జరగలే. కలిసిమెలిసి ఉంటున్నటువంటి పరిస్థితుల్లో అసలు దానికి వస్తున్నా, కలిసిమెలిసి ఉంటున్నటువంటి పరిస్థితుల్లో మన అందరం వదులు పెడుతున్నటువంటి అసలు దోష ఎవడరా అంటే బీజేపీ వాడు. ఆయన గురించి మాట్లాడకుండా ఇవన్నీ రాజకీయాలు మనం ఎన్ని మాట్లాడినా వేస్ట్. ఈ బీజేపీ అనేటటువంటి ఏంటంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని కథం పట్టించేటటువంటి ఒక మిషన్ ఉంటున్నటువంటి దాంట్లో దక్షిణ భారతదేశంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలంగా తయారైంది. కాంగ్రెస్ లేకపోతే కాంగ్రెస్ అలయన్స్లో ఉంటున్నటువంటి వాళ్ళు లేకపోతే కోalitionలో ఉంటున్నటువంటి పార్టీలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఒక పటిష్టమైనటువంటి నాయకత్వంలో ఉంటున్నప్పుడు దీన్ని బ్రేక్ చేయాలి, కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలి. అంటే ఏం చేయాలి?
అంటే ఏదైనా చేయాలి, మొత్తం మీద కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలి. ప్రాంతీయ అంటే పార్టీలతో ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తెలంగాణలో రాజకీయాలు చేయాలనుకుంటే కనుక దానికి కూడా కారణం బీజేపీయేనా? 100% అంట. నేను 100% అంట. ఎందుకంటున్నా అంటే మీరు నిజంగా తెలంగాణలో రాజకీయం ఫస్ట్ నుంచి చేస్తుండ్రు, కానీ తెలంగాణ ఆకాంక్షలని తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల వ్యవహారంలో ఇప్పుడు మనం విజువల్ ప్లే చేయండి ఉంటే మన చంద్రబాబు నాయుడు కలిశారు, మోడీ గారు పవన్ కళ్యాణ్ కలిశారు, తెలంగాణ రాజకీయాల కోసమేనా? అంటే నేను ఒక్కటంట, ఏ అంశం మీద వాళ్ళ రాష్ట్రం గురించి కలవచ్చు, తెలంగాణ అంశం గురించి కలవచ్చు, లేకపోతే ఫోన్లలో మాట్లాడుకోవచ్చు. నేను అనేది ఏంటంటే సార్, నేను ఇక్కడ తప్పోరి భర్తలే, మీరు ఇక్కడికి వచ్చి రాజకీయం అప్పుడు చేస్తారు, ఇప్పుడు చేస్తారు, భవిష్యత్తులో కూడా చేసుకుంటారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు ఎవరు ఎక్కడైనా పోయి చేసుకోవచ్చు. మేమేమన్నా ప్రాబ్లం అని అంటే కవిత గారు అన్న మాటను మీరు కంప్లీట్ గా విభేదిస్తున్నారా? కవిత గారి ఇక్కడ ఉన్నారు, నేను వస్తున్నారు, వీకెండ్ ఉండి వెళ్ళిపోండి, రాజకీయాలు చేయకండి అన్న మాట. సార్, రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి ఒక కుటుంబము ఈ రోజు ఇంకొక వేషం వేసి బయటకు వచ్చి ఇంకొక పార్టీ రూపాంతరం లెక్క చెంది ఈ రోజు మళ్ళీ తెలంగాణ మీద ఏదో మళ్ళీ సేమ్ ఆమె స్లాంగ్ కూడా, ఆమె స్టైల్ ఆఫ్ డైలాగ్స్ కూడా అలా నాయనని కాపీ కొడుతుంది. గతంలో తెలంగాణ ఉద్యమంలో ఎట్లుండదు వాడు వీడు అని చెప్పి, కానీ ఈరోజు అది పేలేటటువంటి పాట కాదు, అది ఎక్స్పైర్ అయిపోయింది. దాంట్లో మందుకు పెద్ద దమ్ము ఉండదు. కానీ మీరు, నేను అనేది ఏంటంటే అవకాశవాదం కోసం రాష్ట్ర వనరులను కొట్టాలనేటటువంటి ఆలోచన చేసే ఎవరినైనా తెలంగాణ ప్రజలు వివేకులైనటువంటి వాళ్ళు, రాజకీయ పరిస్థితులు అందరూ కూడా గమనించుకుంటారు. ఒక పక్క అభిమానంతో ఉంటున్నటువంటి ఈ యొక్క అంశాలని రాజకీయాలకి ముడిపెట్టేటటువంటిది కరెక్ట్ కాదు. అవకాశవాదంతో చేస్తున్నటువంటి కవిత గారి యొక్క పార్టీ యొక్క అవకాశవాదాన్ని కూడా తెలంగాణ ప్రజలు గుర్తుపడతారు. కానీ సార్, లాస్ట్ ఒకటంట, ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులలో వస్తున్నటువంటి వివక్ష కానీ, నీటి వాటాలు కానీ, లేకపోతే ఇంకో అంశాలు కానీ, ఈరోజు చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా ఈ రాష్ట్రం మీద ఇంట్రెస్ట్తో ఇక్కడికి వస్తున్నప్పుడు జ్యోత్స్న గారికి కూడా ఇదే వేదిక మీదకి మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ప్రాధాన్యతలో తెలంగాణకి సంబంధించినటువంటి రావాల్సినటువంటి, అది RRR అయినా, మెట్రో ఎక్స్టెన్షన్ అయినా, ఇంకేదైనా కూడా అక్కడ నరేంద్ర మోడీ గారి దగ్గర కూడా మా రాష్ట్రానికి రావాల్సినట్టు ముఖ్యమంత్రి గారు ఒకసారి కాదు ఇన్నిసార్లు మనం తిరుగుకుంటా చివరి దాకా వస్తున్నటువంటి దానికి మీ సహకరించండి, 1,00,000 కోట్లు కావాలని సహకరించండి. మేమీడ అసలు మీరోడు రానికే, మీరోడు ఈడ మాట్లాడనీకే మేమెందుకంటాం సార్? ఈ రాష్ట్రంలో అంటే ఒక సినీ ప్రముఖుడు మాట్లాడినటువంటి రెచ్చగొట్టేటటువంటి భాష నేను ఒకటి 100% కదా, మళ్ళీ నేను చెప్పకపోయినా మీరు 2 సార్లు చెప్తారు కదా. కాదు, ఎందుకు మీరు మళ్ళీ ఏదో తెలియనట్టు సినీ ప్రముఖుడు అనడం ఎందుకు? అంటే ఆయనే కదా ఇక్కడ వచ్చాడు, పార్టీ పెట్టాడు, ఎక్కడ కాంగ్రెస్ పార్టీ క్లాస్ పీకింది ఆయనే కదా. ఇప్పుడు సార్ ఒకటి, తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్యాయమైన సెలెక్టివ్ క్రిటిసిజం ఏదైతే చేసినో మేము దాన్ని తప్పుపట్టినాం. సెల్ఫీలలో నిరుద్యోగులు చచ్చిపోతున్నప్పుడు, కుప్పల మీద రైతులు చచ్చిపోతున్నప్పుడు, లేకపోతే ఈ యొక్క కుటుంబం రాష్ట్రాన్ని దోసుకుంటున్నప్పుడు పాపం ఆయన ఏ రోజు మాట్లాడినటువంటి ఆయన ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చిన రోజు, తెలంగాణ ఆవిర్భావం రోజు మాత్రం వీడికి వచ్చేసేసి తెలంగాణలో అన్యాయం జరుగుతుంది.